గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అంటే పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆహ్వానిస్తున్నాం. ఎన్నో కంపెనీలు వచ్చినాయి. లోకేష్ గారు చెప్తారు. జిఎంఆర్ గ్రంథి మల్లికార్జున పెట్టలేదు, ఎల్ఎన్టీ వాళ్ళు పెట్టలేదు, టాటా వాళ్ళు పెట్టలేదు. ఎవరు పెడుతున్నారు? అదాని ఎవరు భూములు ఇస్తే అదాని ఎక్కడైనా బంగ్లాదేశ్లో అయినా పెడతారు. అదాని జగన్మోహన్ రెడ్డి విర్రవీగి 151 సో ఏళ్ళు చూపించేవాడు ఎలక్షన్ ముందు సిద్ధం. ఎవడన్నా ఎలక్షన్ ముందు దండం పెట్టి ఓడి అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరిగణిస్తుంది. మీరేమో భయపడిపోతున్నారు. నిద్రలేని రాత్రి మీరు చెప్తారు. మోర్ దెన్ 20 లక్షల కోట్లు అప్పంటే వడ్డీ 1,50,000 కోట్లు, మన ఆదాయం 1,50,000 కోట్లు రాష్ట్రాన్ని నాశనం చేశారు. సార్, రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపుల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? పారదర్శకంగా కేటాయింపు జరుగుతుందా? ఎలా జరుగుతుంది? సో అసలు భూ కేటాయింపులో అత్యధిక విక్టిమ్స్ ఏదన్నా రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణ. రైతులు చాలా ప్రొటెక్షన్ చేసింది 2013 భూసేకరణ చట్టం. ఇవేవి లేకుండా అంటే అబ్జెక్షన్స్ రైజ్ అవనీయకుండా 2018 సవరణ చేసేసి సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ అవసరం లేదన్నట్లు దాంట్లో ఇంక్లూడ్ చేసింది. సార్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వచ్చింది అప్పటికిప్పుడు కానీ మా రాష్ట్రంలో మార్పులను వచ్చినాయి అంటే అక్కడ పొయ్యిలో నుంచి పెనంలో నుంచి పొయ్యిలోను అంటే పెద్దగా అంటే సలసల మాలు నూనెలో తేడా ఉంది. కానీ సో నూనెలో కాగటం అయితే కామన్ అనేది చెప్పదలుచుకున్నాను. ఆ ప్రభుత్వంలో చేసిన ప్రతి పథకం వీళ్ళు చేశారు కదా. ఆ ప్రభుత్వంలో భూసేకరణ 2 లక్షల ఎకరాలు ఆయన అదే సోలార్ ఇంకా వీళ్ళన్నా అమరావతి పేరు మీద తీసుకుంటున్నారు, ఆయన సోలార్ మీద తీసేసుకున్నాడు. అలాగే ఆ ప్రభుత్వంలో ఉన్న నవరత్నాలన్నీ నీళ్లు సూపర్ 6 కొంచెం ఎక్కువగా వర్క్ చేసిన పరిస్థితి. ఆ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అయితే ఈ ప్రభుత్వంలో వీళ్ళు వచ్చేకి రెడ్ బుక్ పాలన. ఆ ప్రభుత్వంలో బూతులు తిట్టే విధానం అప్పుడు రోజా గారు లేదా కొడాలి నాయన వాళ్ళు తీసేసుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా అమరావతిలో సొంత ఇల్లు కట్టుకుంటాం చెప్తున్నారు. సొంత కంపెనీ పెట్టచ్చు కదా. మీరు సొంత ఇల్లు కాదు, హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీస్ అమరావతికి మార్చండి. హెరిటేజ్ ఇల్లే ఉంది. ఆడబిడ్డ నిధి కనుక అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని చెప్పాడు అచ్చెన్నాయుడు. పాప ఆయన నిజంగానే చెప్పాడు, ఎందుకంటే ఆయనకి లౌక్యం తెలియక సో ఉన్న వాస్తవం బయట పెట్టేసాడు. సార్, ఫైనల్గా ఈ కరేడుకి భూములు కానీ కందుకూరు భూములకు సంబంధించి భవిష్యత్తు మీ ప్రణాళిక ఏంటి? థ్రెట్స్ వస్తున్నాయి చాలా, రోజు భయపెట్టే విధానం. 10 మంది అయితే అసలు నిన్న టీడీపీ వాళ్ళు కందుకూరు వస్తే సన్మానం చేస్తాం. కరేడు ప్రాంతం తాలూకు భూమి లేని దళితులు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ సిటీల్లో వలసగా బతకాలా? ఇక్కడ ఈ సిటీలో వాళ్ళు ఇదేం అభివృద్ధి అంటున్నారు సార్? ఇప్పుడు రైతుల కంటిలోనే అభివృద్ధి కనపడుతుందా, కన్నీరు కనపడుతుంది? కన్నీరే కనపడతా ఉంది. అంటే ఒక టెంకాయ చెట్టు 20 సంవత్సరాలు పెంచడానికి ఆ రైతు ఎమోషనల్ పిల్లలు అనుకుంటాడు. ఆ టెంకాయ చెట్లు ఉన్న భూమిని వీళ్ళు తీసేసుకొని ఆ టెంకాయ చెట్లు నరికేస్తా ఉంటే ఆయన పిల్లలు పోయినట్టు బాధపడ్డాడు ఆయన. సో ఈ మామిడి తోట పెంచడానికి నేను ఎంత కష్టపడ్డాను రా, ఈ మామిడి తోటలు కొట్టేస్తున్నారు ఈ రోజు అని. సార్, ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన వస్తుంది అనేది వైసీపీ పదే చెప్పింది. రాష్ట్రంలో జరిగే పరిస్థితి మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన మనం చూసుకుంటే గతంలో రాజారెడ్డి రాజ్యాంగం చెప్పి వీళ్ళు అన్నారు. సో ఆ పరిపాలన ఆయన ఆ రోజు ఏదైతే చేశాడు ఏంటి అసలు రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి? రెడ్ బుక్ పరిపాలన. ఆ ప్రభుత్వం అన్ని చేశారు, అన్ని మాట్లాడావు. ఆ ప్రభుత్వం వీళ్ళు మాట్లాడింది లేదు. ఇంకా వాళ్ళన్న చీకటిగా చేసేవాళ్ళు. నేనాడు రాజారెడ్డి రాజ్యాంగం చేస్తానని రాసి రెడ్డి అనలేదు. ఇంటర్నల్ చేసేవాడు బాబు. ఏనైతే అసలు నేను చేస్తానని మొత్తం స్టేట్లో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నింటిలో కేసు పెట్టిస్తాడు. అసలు ఎట్లా తీసుకుంటారో నాకు కూడా అర్థం కావట్లేదు. అది నేను రాష్ట్రంలో 200 స్టేషన్లో కేసులు పెట్టారు అనుకో. 200 స్టేషన్ కేసుల్లో ఇంకా తిరగడానికి చచ్చిపోతారు వాళ్ళు. చంపేయాలని చంపేయచ్చు. ప్రోత్సాహానికి కృష్ణమూర్తిని చూశాను, అసలు ఆయన బతుకుతాడని కూడా నేను అనుకోలే.